కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ డంకీ ఈ వారమే వస్తుంది. దీని అసలు పోటీ ముందు హాలీవుడ్ నుంచి షురు అయింది. ఆక్వామ్యాన్ సీక్వెల్ తో ఈ వారం హిందీ హీరోకి పరేషాన్ మొదలైంది. అసలే సలార్ సీన్ లో ఉండడంతో డంకీ పనైపోయేలా ఉందంటున్నారు. ఇప్పుడు సీన్ లో హాలీవుడ్ మూవీ కూడా ఉంది. అయితే ఆక్వామ్యాన్ 2 కేవలం డంకీ సినిమాకే కాదు, రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకి కూడా ఒక విషయంలో ప్రమాదంగానే మారేలా ఉంది. అదెలానో చూసేయండి. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ ఈ నెల 21న రాబోతోంది. 22న సలార్ ఎలాగూ దండెత్తనుంది. ఆల్రెడీ రెండింటి మధ్య నార్త్ మార్కెట్లో 40% థియేటర్లు డంకీకి, పెద్ద మూవీ కాబట్టి సలార్కి 60% థియేటర్లు కేటాయించారు. అక్కడే డంకీ మూవీ సలార్ ముందు తగ్గాల్సి వచ్చింది. ఇంత చేస్తే ఇప్పుడు హాలీవుడ్ మూవీ ముందు కూడా డంకీ తగ్గాల్సి వస్తోందట. తమకు దక్కిన 40% థియేటర్స్లో 15% థియేటర్లు సడన్ గా హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2కి వెళ్ళాయట. ఇక సలార్ మూవీని కొన్న బ్యాచ్ మాత్రం ఎవరూ హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 వైపు మొగ్గు చూపటం లేదు. అంతవరకు సలార్ మూవీ సేఫ్ అని తెలుస్తోంది. కాకపోతే షారుఖ్ మూవీ డంకీకి దక్కిన 40% థియేటర్స్ లో కూడా 15% హాలీవుడ్ ఆక్వామ్యాన్ 2కి పోవడం డంకీకి పెద్ద దెబ్బే. అయితే ఆక్వామ్యాన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఆక్వామ్యాన్ 2 హాలీవుడ్ మూవీనే అయినా ఇండియాలో మంచి గిరాకీ ఉన్న కాన్సెప్ట్. మొదటి భాగం ఇండియాలో 300 కోట్లు రాబట్టింది. కాబట్టే సీక్వెల్ అంతకంటే ఎక్కువ రాబడుతుందనే టాక్ పెరిగింది. ఏమైనా ఆక్వామ్యాన్ 2 మొత్తం డ్యూరేషన్ కూడా డంకీ మూవీని భయపెడుతోంది. కేవలం 2 గంటలే నిడివి ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. 2 గంటల 41 నిమిషాలతో డంకీ 3 గంటలకు దగ్గరగా సలార్ డ్యూరేషన్ ఉంది. ఏమాత్రం డంకీ టాక్ అటు ఇటు అయినా అంతా ఆక్వామ్యాన్ 2కి షిఫ్ట్ అవుతారు. అలా డంకీ మొదటి రోజు వసూళ్ళని ఆక్వామ్యాన్ 2 ప్రభావితం చేసేలా ఉంది. ఎలాగూ మరుసటి రోజు సలార్ కాబట్టి ఆ దెబ్బ కూడా కన్ఫామ్. అయితే డంకీ సలార్ మూవీలు ఏమాత్రం టాక్ వీక్ అయినా వాటి థియేటర్స్ ను లాక్కునేందుకు యానిమల్ మూవీ రెడీగా ఉంది. రిలీజ్ అయి 3 వారాలు గడుస్తున్నా దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. రోజు 30 కోట్ల పైనే వసూళ్లు రాబడుతోంది. ఇక డంకీ సలార్ మూవీలు ఏమాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా దానికంటే తక్కువ డ్యూరేషన్ కాబట్టి చాలా వరకు ఆక్వామ్యాన్ 2 వైపు జనం మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. సో అది 2 సినిమాలకు కూడా ప్రమాదమే.